లో ఎన్డీఏ గెలుపులో మెగా కుటుంబ అభిమానుల గెలుపుగా అయితే దీన్ని ఖచ్చితంగా అభివర్ణించాల్సినటువంటి రోజు ఇది, చరిత్రలో లిఖించాల్సినటువంటి రోజు ఇది. దశాబ్ద కాలం పాటు ఎన్నో అవమానాలు, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో ప్రలాభాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొని, ఎన్నో అవహేళనలు కూడా ఎదుర్కొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా మరి జనసేన పార్టీ, జనసేన అభిమానులు, మెగా అభిమానులు వారు కూడా భాగస్వాములుగా పాలు పంచుకున్నటువంటి ఒక శుభదినంగా ఈ యొక్క రోజునైతే ఖచ్చితంగా లిఖించాల్సినటువంటి అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ విక్టరీని ఇంకా ఎవరు కూడా తిరిగి రాయలేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలు పోటీ చేసినప్పటికీ కూడా ఈ కూటమి విక్టరీ 2024 విక్టరీ ఏదైతే ఉందో విక్టరీని కూడా ఎవరు కూడా తిరిగి రాయలేరు. మనం బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తాను తగ్గినా ప్రజలు నెగ్గించేందుకని పవన్ నిరూపించారు. పవన్ గేమ్ చేంజర్ మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అంటూ చిరంజీవి గారు కూడా ప్రశంసించారు. పవన్ అందరూ పొగుడుతుంటే నా హృదయం ఉప్పెగిపోతుందంటూ అన్నయ్య ఆనంద బాష్పాలతోటి నిజంగా తన తమ్ముడు చూసి గర్వపడుతున్న రోజు ఇది. పవన్ కృషి, త్యాగం, ధ్యేయం నీ లక్ష్యాలను నిజం చేసే దిశలో ఈ ప్రజా తీర్పుని నడిపిస్తుందంటూ చిరంజీవి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత తన సోదరుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొణిదెల చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ కూడా కొణిదెల చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. సో మొత్తానికి తన తమ్ముడు విక్టరీతోటి అన్నయ్య ఉప్పొంగిపోతా ఉన్నారు. సో తాను సాధించలేనిది తను తమ్ముడు సాధించారు అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దశాబ్ద కాలం క్రితం రాజకీయాల్లో తాను వదిలేసినటువంటి ఒక బీజం, తాను నాటినటువంటి ఒక మొక్క నేడు మహావృక్షమై అధికార పార్టీని కూకటి వేళ్లతో సహా కదిలించేటువంటి స్థాయికి ఎదిగినందుకైతే మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.